సో మొత్తానికి మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఇది ఒక కాంక్రీట్ జంగల్. హైదరాబాదు జిల్లా అంటేనే కంప్లీట్గా నిర్మాణాలతో కూడుకున్నటువంటిది, కంపెనీలతో కూడుకున్నటువంటిది. ఇదంతా హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది. కానీ బ్యాంకర్లు చేసినటువంటి ఒక మాయాజాలం ఇప్పుడు మీ ముందు వివరిస్తాం. ఇంకొక అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఏం చేయాలంటే 85% తన డిపాజిట్లను తన జ్యూరిడిక్షన్ ఏదైతే పరిధిలో పనిచేస్తూ ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు లోన్ల రూపంలో, ఇతర అవసరాల రూపంలో ఇవ్వాలి. 85% అగ్రికల్చర్ లోన్లు కానీ, ఇండస్ట్రీ లోన్లు కానీ, హోమ్ లోన్స్ కానీ, వాహన లోన్స్ కానీ ఇవి ఇవ్వాలి. అవేమి ఇవ్వకుండా బ్యాంకులు చేసేటువంటి మాయాజాలం అంటే ఇక ఇంతకంటే విచిత్రం ఏముండదు. ఇక హైదరాబాదులో రైతులకు రుణాలు ఇచ్చిందయా, హైదరాబాదులో రైతులకు బంజయ్ హైదరాబాదులో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎట్లా తిప్పాలి? అది డౌన్లోడ్ చేసాక తిప్పాలి. ఇన్ని తెలుసు కానీ నువ్వు మళ్ళీ నాకు చెప్పవు. ఇది రైట్. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ కంపారిజన్ 2024-25 యాజ్ ఆన్ 31/12/2024 అగ్రికల్చర్ ఇన్ఫ్రా యాక్సిలరీ లోన్స్ ఇచ్చింది. ఎన్ని కోట్ల రూపాయలలో ఈ లోన్స్, ఇగో అగ్రి ఇన్ఫ్రా లోన్స్ ఎంత ఇచ్చిందంటే హైదరాబాద్లో 800 కోట్లు ఇచ్చింది. హైదరాబాద్లో వ్యవసాయదారులకు. హైదరాబాద్లో ఏనన్నా 1 ఎకరం పంట పండే భూమి ఉంటే చూద్దాం. నా అంచనా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో లేదు, చుట్టుముట్టు రంగారెడ్డి అక్కడిక్కడ ఉండొచ్చు. హైదరాబాద్ జిల్లాలో 800 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కోసం బ్యాంకులు ఇచ్చిన లోన్లు 800 కోట్లు. ఈ ఏడుంది భూమి? ఏ భూమికి ఇచ్చిర్రు మీరు? ఇది బ్యాంకులదే, బ్యాంకర్ల మీటింగ్లో తేలిన లెక్క. ఏ జిల్లాలో కూడా మళ్ళీ 800 కోట్లు ఏ జిల్లాకు కూడా ఇవ్వలే. అత్యధిక వ్యవసాయం ఏడ జరుగుతుందంటే హైదరాబాద్లో జరుగుతుందని చెప్పి బ్యాంకులు చెప్తున్నటువంటి మాట ఇది. బ్యాంకులు హైదరాబాద్లో ఏమన్నా వ్యవసాయ భూమి ఉందా? బైసాప్ ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీకు తెలిసిన కాడికి, నాకైతే నాకు తెలియదు హైదరాబాద్లో ఎక్కడన్నా వ్యవసాయ భూమి ఏమన్నా కనిపించిందా మీకు? అంటే 1 ఎకరం పొలం దున్నంగా రైతులు అందరికి జేబీసీ కానీ జర ఈ కామెంట్ తెలియజేయండి. హైదరాబాద్లో భూమి ఉందా ఏమన్నా వ్యవసాయ భూమి? నాకు ఏడ కనిపించలే. మరి ఏమో అట్లా ఏడ కనిపించని దానికి, అండర్ గ్రౌండ్ ఏమైనా చేస్తున్నాను, ఏడ కనిపించని దానికి 800 కోట్ల రూపాయలు టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? హైదరాబాద్లో భూమి లేదు కాబట్టి ఇక్కడ వ్యవసాయ లోన్లు ఇవ్వమని 0 టార్గెట్ పెట్టుకురు. 0 టార్గెట్ పెట్టుకొని 800 కోట్లు అచీవ్మెంట్ అయ్యారు. దాంట్లో ఇక్కడ యాన్సిలర్ దాంట్లో కూడా 0 టార్గెట్ పెట్టుకొని 6,976 కోట్లు ఇచ్చిర్రు. ఇక్కడ టోటల్ అగ్రికల్చర్ కోసం మొత్తం హైదరాబాద్ డిస్టిక్లో వ్యవసాయం కోసం 10,768 కోట్ల రూపాయల లోన్లు ఇచ్చినాం మేమని చెప్పి బ్యాంకులు చెప్తా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ కూడా టార్గెట్లో సగం కాదు, పావుల కూడా ఇవ్వలేదు. ఇది ఒక్కటే మాట్లాడదాం. ఇక్కడ హైదరాబాదులో వ్యవసాయం ఎక్కడుంది? ఈ బ్యాంక్ ఆయన ఎవరు? ఇచ్చిన ఆయన తీసుకున్న రైతు ఎవరు చెప్పాలి. ఇద్దేలాలే 10,768 కోట్ల హైదరాబాద్లో వ్యవసాయం కోసం. పంటలు పండే భూములు ఉన్నటువంటి జిల్లాలలో ఎంతెంత ఇచ్చిరో ఒక్కసారి చూద్దాం. టార్గెట్ ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం కలిపి 1,993 కోట్లు ఇచ్చిరు. ఏది టోటల్? వాళ్ళు ఎంత ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకురు? టార్గెట్ ఎంత ఇవ్వాలని? 4,114 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ జిల్లాలో మేము వ్యవసాయ అనుబంధ రంగాలకు మేము లోన్లు 4,114 కోట్లు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇచ్చిందేమో 1,993 కోట్లు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా
వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 3,900 కోట్లు అయితే ఇచ్చింది 2,500 కోట్లు. ఇక్కడ హనుమకొండ జిల్లాకు చూసుకుంటే హనుమకొండలో మొత్తం టార్గెట్ హనుమకొండ జిల్లాలో 3,556 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే 3,183 కోట్లు ఇచ్చిరు అక్కడ. ఇక హైదరాబాద్లో 0 టార్గెట్ పెట్టుకొని 10,000 కోట్ల రూపాయల రుణాలు రైతులకు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఇక జగిత్యాలలో టార్గెట్ ఏమో ఈసారి బ్యాంకులు రైతులకు అగ్రికల్చర్ వ్యవహారాలకు 4,670 కోట్ల రుణాలు ఇవ్వాలని అనుకుంటే అందులో ఎంత ఇచ్చిరయ్యా అంటే 2,715 కోట్లు, అంటే సగం 50% కూడా లోన్లు ఇంకా రైతులకు ఇవ్వలేదు. ఇక జనగామ జిల్లాకు తీసుకుంటే 3,477 కోట్లు రుణాలు ఇవ్వాలి రైతులకని బ్యాంకర్లు నిర్ణయం చేసి ఇచ్చినాయి 2,128 కోట్లు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,000 కోట్లు ఇస్తామని 1,000 కోట్లు ఇచ్చారు. ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో 4,700 కోట్లు ఇస్తామని కేవలం 2,000 కోట్లు ఇచ్చారు, అంటే 42% కూడా లోన్లు ఇవ్వలే. ఈ రకంగా చూసుకుంటే సగం లోన్లు ఎగ్గొట్టినాయి బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా. ఈ బ్యాంకర్ల మీటింగ్లో జరిగినటువంటి వ్యవహారంలోని డేటా హైదరాబాద్లో 10,768 కోట్ల రూపాయల విలువైన పంటలకు రుణాలు ఇచ్చిందంటే హైదరాబాద్లో ఎక్కడ వ్యవసాయం ఉంది, ఎక్కడి కథ ఇది, ఎక్కడి మరి వ్యవసాయ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవి ఆడున్నాయో చెప్పాలి మీరు. అండర్ గ్రౌండ్ లో ఇట్లా ఏమైనా చేస్తున్నారేమో అట్లా. ఎక్కడ వ్యవసాయం టార్గెటే లేదు, మళ్ళీ దానికి 0 టార్గెట్ లేదు, 0. ఈ 10,768 కోట్ల రూపాయలు ఓన్లీ వ్యవసాయానికి హైదరాబాద్లో కేటాయించారంటే ఇక ఇంతకు ఈ బ్యాంకుల కథ, బ్యాంకులు ఏం జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంకర్లు మొత్తం కలిసి 1,52,051 కోట్లు రుణాలుగా ఇవ్వాలి ఈ ఏడాది అనుకుని. ఎంత? 1,52,051 కోట్లు ఇచ్చిందంతా 1,08,000 కోట్లు ఇచ్చారు. అంటే దీంట్లో దాదాపుగా 46%, 44%, 44,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినాయి బ్యాంకులే రైతులకు ఇవ్వలేకపోయినాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ వ్యవసాయం ఏదైతే ఉందో ఈ వ్యవసాయం అద్భుతమైన వ్యవసాయం. ఈ బ్యాంకర్ల లెక్కలలో ఇవి భూములు పెట్టుకున్నాం మరి ఇక గట్ల మోపైనరు. అదే ఇక గిట్లా మోపైన తర్వాత బ్యాంకులు పేదోనికి అప్పులు ఇవ్వమంటేనేమో ఇయ్యాయి, పేదోనికి అప్పులు ఇయ్యాయి. ఇంకా పెద్దోళ్ళకి మాత్రం ఇక్కడ కూర్చొని లోన్లు, అగ్రికల్చర్ లోన్లు ఇస్తా ఉన్నాయి. ఏలో ఓలే అంటారు కథ అయిపోయా. ఏడలేదు బాయ్ సాబ్ హైదరాబాద్లో గుంటేరు జాగా వ్యవసాయ భూమి ఎందుకుంటుందా? అంతా హైదరాబాద్ సిటీ కదా, ఇల్లు కడతానికే జాగా లేదు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ హైదరాబాద్లో ఇంకా బ్యాంకర్ల మాయాజాలము, బ్యాంకర్లది కాకుండా అధికారుల మాయాజాలం ఎట్లుంటుంది అనేది రోజు ఒకటి చూపిస్తా మీకు ఈ వ్యవహారంలో. మళ్ళీ మీరు మా ఉమ్మడి జిల్లాకి ఎమ్మెల్సీ ఎన్నికల మాట గురించి ఆర్టిజన్ గురించి మాట్లాడలేదు, ఇచ్చిండ్రు న్యాయం చేస్తా అని మొదట మా ప్రోగ్రాం చేయించి ప్రభుత్వం దృష్టికి పోయేట్టు చూడండి. సో ఖచ్చితంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా బాస్. ఆర్టిజన్ల విషయంలో డిప్యూటీ సీఎం గారిని అడిగిన, ఆయన ఒక్కటే మాట చెప్పిండు, ఇది కాదు మళ్ళీ అని చెప్పేసిండు. అరే మరి ఎందుకు ఇచ్చినాం మనం హామీ అని నేనన్నా, మనం ఎందుకు ఇచ్చినాం అని చెప్పానన్నా. రైట్, 578 మంది లైక్ చేసిరు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పోయేలా చూడాల్సిందిగా వాళ్ళే అగ్రికల్చర్ బోర్డును ఖండిస్తున్నారు అని చెప్పి. అట్లే ఉంటుంది మన హైదరాబాద్. కేసీఆర్ వ్యవసాయం భూమి ఉన్నది హైదరాబాద్లో లేదు బాయ్ సాబ్, మీకు తెలియదేమో. హైదరాబాద్లో లేదు, వ్యవసాయ భూమి లేదు. కానీ 10,000 కోట్లు ఈ వ్యవసాయం కోసం లోన్లు ఇచ్చినామని బ్యాంకులు చెప్తా ఉన్నాయి. దీన్ని మించిన పొరపాటు ఇంకేం ఉండదు. ఇక హైదరాబాద్ వేరు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, తర్వాత వికారాబాద్, ఇక్కడ సంగారెడ్డి చుట్టుపక్కల ఉంటాయి వేరవి. రైట్గా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్లో ఒకటి, దేశమంతా కులగణన జరగాలి, ఎవరెంతో తేలాలి. మోదీ ఆర్ఎస్ఎస్కు ఇది నచ్చదు, అందుకే అడ్డుకుంటున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికే ఆదర్శం, బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం. మా సీఎం రేవంత్, మా టీం దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు. 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలే అని తేలింది. తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయాలి. మేము తెలంగాణలో మొదలు పెట్టాం. పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతిస్తాం.
మాట్లాడుకుందాం. ట్రంప్ టారిఫ్లపై ఆయన ఎందుకు నోరు విప్పుతలే? ఆర్థిక తుఫాను పొంచి ఉంది, కోట్ల మంది నష్టపోతున్నారని ఆందోళన, వక్ఫ్ సవరణ చట్టం మతం రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్య, అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసిసి సమావేశాలు. సో ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాల్సింది. ఇది మోదీకి నచ్చదు. ఆయన తన మిత్రులు అంబానీ అదానీ కోసమే పనిచేస్తాడు. అంబానీ అదానీ సంస్థల్లో లిస్టు చూస్తే అందులో బీసీలు ఎస్సీలు ఎస్టీలు టాప్ పొజిషన్లో ఒక్కరైనా ఉండరు. దేశంలోని 90% ఉన్న ఈ వర్గాల ప్రజలకు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ జనం ఏమైపోయినా మోదీకి పట్టదు. అదానికి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో ఎక్కడైనా మైన్స్ కావాలంటే మోదీ ఇచ్చేస్తాడు. ముంబై ఎయిర్పోర్టు, లక్నో ఎయిర్పోర్ట్ అడిగినా, డిఫెన్స్ ఇండస్ట్రీ అడిగినా కాదనడు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మోడీ సర్కార్ మూసేస్తున్నది. సెయిలు, బిహెచ్ఏలు, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి వాటిని మూతపడేలా చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న అహ్మదాబాద్లో గుజరాత్లో జరిగినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్లో నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దీంట్లో ఒక్కొక్క పాయింట్ని మనం చూసుకుందాం. వెలుగు దినపత్రిక కరెక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది అసలు యాక్చువల్గా, రైట్, ఇవాళ కానీ ఎందుకంటే అది కీలకమైన మీటింగ్ కాబట్టి ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారికి నాకు అర్థమైన కాడికి ఏంటంటే ఇంకా ఇక్కడి వ్యవహారాలు రాహుల్ గాంధీ గారికి చేరతలేవు అనేది నాకు అర్థమైంది. విషయం ఏంటంటే దేశమంతా కులగణన జరగాలి. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికి ఆదర్శం. బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం ఇచ్చేసినట్టుగానే ఇప్పటికీ బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 42% బిల్లు ఏదైతే పాస్ చేసిరో ఆ బిల్లు ఇంకా గవర్నర్ రూమ్లోనే ఉన్నది. దీనికి ఇంకా రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నాడు? పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాడు. తేవడానికే మీరు ఒత్తిడి తేవాల్సింది. రైట్. ఇక రెండొక విషయం ఏం చెప్తా ఉన్నానంటే దేశానికే ఆదర్శమైంది. ఎక్కడో రాసిగా మా సీఎం రేవంత్ మా టీం దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు. 90 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అని తేలింది. తెలంగాణలోని కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. 50% రిజర్వేషన్ మేము దేశానికి ఆదర్శమైనటువంటిది కులగణన చేసినామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. బహుశా రాహుల్ గాంధీ గారిని ఇంకా మభ్యపెడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. తప్పుతో 100% పట్టిస్తారు. సో ఆయన ఈ కులగణన లెక్కలు తీసుకొని పోతే బొక్క బొర్ల పడకపోతే అడుగు దేశంలో పోతుంది. మరి పోకపోతే ఏం చేస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే, ఒకటి ఈ కులగణన కులగణన దేశంలోనే మేమే మొదటిసారిగా కులగణన చేసినామని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రం 2015లో చేసిరు. 2015లో చేసిరు. ఇప్పటిదాకా నివేదిక బయటికి రాలే. సిద్ధరామయ్య గారు మళ్ళేదో చేస్తే దాని వెనుక మళ్ళేదో కథ నడిచింది. డీకే శివకుమార్ గారు అడ్డుకున్నారని చెప్పి 2015లో చేసిరు. ఇక రెండో కులగణన ఏడ జరిగిందా అంటే బీహార్లో జరిగింది. 63-64% వరకు బీసీలు ఉన్నారని చెప్పారు. 2023లో జరిగింది కులగణన. ఈ మూడో కులగణన ఆంధ్రప్రదేశ్. ఈ నివేదికలు కూడా బయటికి రాలే. ఇది 2024లో చేశారు. ఇది ఎన్ని రోజుల పాటు చేశారంటే 10 రోజుల పాటు చేశారు ఇది. ఇక నాలుగోది వచ్చేసి తెలంగాణ. లో ఇచ్చేసారు. ఇవి ఇచ్చేసినాయి. అయితే ఇక మనం గమనించాల్సి దేశానికే ఆదర్శవంతమైనటువంటిదని పాపం రాహుల్ గాంధీ గారికి వీళ్ళు చెప్పినట్టు పాపం ఆయన ఆ భ్రమలో పడి తిరుగుతూ ఉన్నాడు. విషయం ఏంటంటే మన కులగణన తప్పు అనేది మన ప్రభుత్వం ఇచ్చిన డాటాలోనే ఉంది. ఇది దేశానికే ఆదర్శవంతమైన కులగణన అని రాహుల్ గాంధీ గారికి ఏదైతే వీళ్ళు చెప్పారో, నేను ఒకటి అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన కులగణన అంటే ఏంది? ఫస్ట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తలకాయను వాటి వెనకాల ఉన్నటువంటి కుల మూలాలను
లెక్కబెట్టి నివేదిక సమర్పించే టైంలో ఎస్ తెలంగాణ రాష్ట్రంలో గౌడ్స్ ఇగో ఇంతమంది, ఎస్ ఆ గౌడ్స్ ఇగో ఈ నియోజకవర్గంలో ఇంత, ఈ గ్రామంలో ఇంత, ఈ వార్డులో ఇంత, ఇగో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు గింతమంది, వాళ్ళు ఇగో ఈ నియోజకవర్గంలో గింత, ఈ జిల్లాలో గింత, ఈ గ్రామంలో గింత, ఈ మండలంలో గింత, తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు ఇగో గింత, వాళ్ళు ఇక్కడ గింత, ఇక్కడ గింత, ఈ గ్రామాల్లో ఇంత ఉన్నారని ఈ లెక్క చేయాలి. అవునా? ఏది చేయలేదు. ఈ లెక్క ఏది ప్రపంచానికి తెలియదు. కేవలం బీసీలు 56% మంది ఉన్నారని చెప్పి ఓ టేబుల్ మీద వారేసిరాడు, అసెంబ్లీ టేబుల్ మీద సప్పట్లు కొట్టి అవతలపడ్డ గుండుగుత్త లెక్క. దేశానికి ఆదర్శవంతమైనటువంటి సర్వే అయితే ఒక గది అవుతుంది. మరి బీహార్ చేసింది సర్వే, నితీష్ కుమార్ గారు ఆయన చేసినటువంటి సర్వేలో ఎవ్వరు చేయలేదు, మనమే ఇవన్నీ చేసినామని చెప్తా ఉన్నారు కదా. ఈ అబద్ధం మాటలు బంద్ చేయండి మీరు. బీహార్ క్యాస్ట్ సెన్సస్కు సంబంధించినటువంటి డాటా ఇగో ఇది. ఇందులో ఏ కులం వాళ్ళు, ఇక అబ్దల్, అదోరి, ఆంకుడ ఇగో ఇంతమంది ఉన్నారు. ఆంకుడ అంటే సంఖ్య ఎంతమంది ఉన్నారు అనేది. ఇగో అంటే పర్సెంటేజ్. అమాత్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2,85,000 మంది ఉన్నారు. ఇద్రీస్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇట్లా కాపిరియా వాళ్ళు గింత, ఇది కవార్ వాళ్ళు గింత, కగాజీ గింత, కాను గింత, ఇట్లా ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారనేది బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో బీహార్ ప్రభుత్వం పెట్టింది. ఇగో ఇది ఆదర్శవంతమైన సర్వే అవుతుంది. ఇవన్నీ ఏ క్యాస్ట్ కి ఏం సంబంధం? కజారు, కటువా, కతోరి, స్వాటిక్, సతోరి, గహి, ఇట్లా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని క్లియర్గా ఆ కులము, ఆ కులానికి ఉన్న సంఖ్య, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇట్లా లెక్కలు పబ్లిక్ డాక్యుమెంట్లో ఉంది. మన డాక్యుమెంట్ ఏది మరి తెలంగాణది? ఇట్లుండాలి. ఇట్లా ఉంటే ఇది ఆదర్శవంతమైన సర్వే అవుతుంది. బహిర్గతం చేసిండు మొత్తం. ఏ ఊర్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో బీహార్లో నితీష్ కుమార్ బహిర్గతం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్క బహిర్గతం చేయలే, సర్వే 100% చేయలే. మూడోది ఏంటంటే అప్పర్ క్యాస్ట్ లెక్కలు పెంచి ఎక్కడికక్కడ సర్వనాశనం చేసి అది చిత్తు కాగితం కూడా పనికిరానటువంటి పేపర్ను రాహుల్ గాంధీ గారి చేతికిచ్చి ఆదర్శవంతమైన సర్వే అని చెప్పిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తాం చెప్పురుగా. ఈ ఆదర్శవంతమైన సర్వేలో ఆదర్శవంతమైనటువంటి ముదిరాజులు ఎంతమంది ఊరో చెప్పు. ఈ ఆదర్శవంతమైన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో వెలమలు ఎంతమంది ఊరో చెప్పు. అది చెప్పరు వీళ్ళు. ఇదంతా డ్రామా. ఈ బీసీ సంఘాల నాయకులను పట్టుకొని ఆహా ఓహో అని గుర్తిపిస్తారు దీంతో వీళ్ళు. ఎందుకంటే వీళ్ళతో ప్రాబ్లం ఏం లేదు కదా. ఏమన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, కులగణన నిజంగా దేశానికి ఆదర్శం అయితే మా కులాల లెక్కలు చెప్పెంతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరెంతమంది ఉన్నారో చెప్పు చూద్దాం. ఇలా క్లియర్గా చెప్పారు. బీహార్ జాతి ఆధారిత గణాంక్, అదేది కులగణన గణన. మరి ఇక్కడ కర్ణాటక చేసినట్టు, కర్ణాటకలో ఎందుకు మొన్న కూడా మళ్ళా వీళ్ళు చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ దొక్కిపెట్టింది. ఇది ఎన్డీఏ సర్కార్ చేసినటువంటిది, ఎన్డీఏ కూటమి చేసినటువంటిది. ఇది పర్ఫెక్ట్గా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లెక్క జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో బయటికి రాలే. ఏది తెలంగాణ లెక్క ఇప్పటికి బయటికి రాలే. ఇక ఆదర్శవంతమైన సర్వే మనదని చెప్తాం చూడు, నోరుతో నవ్వడేవాడిగా దేశంలో ఈ మూసుకొని నవ్వాలి ఎక్కడి నుంచన్నా రంధ్రాలుంటే. దేశానికి ఆదర్శవంతమైన సర్వే కాదు, దేశంలోనే అత్యంత చెత్త సర్వే. 1931 జనాభా లెక్కలు కులగణన చేసినటువంటి సందర్భంలో ఎమ్యునరేటర్లు ఏ ఊరికి పోయి ఎవరి దగ్గర కలెక్ట్ చేసిందనే పేర్లు కూడా రాసిరల్లా. అది అట్లుండాలి కదా, గది సర్వే పారదర్శకత. ఈ సర్వేలన్నిటినీ తొక్కిపెట్టుకుంటూ ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం, రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, దేశ ప్రజలకు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలవాలంటూ కదా. మరి తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజులకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలవన్నా వద్దా? తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలవన్నా వద్దా? తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు ఎంత, లేకపోతే మున్నూరు కాపులు ఎంత, లేకపోతే నాయ బ్రాహ్మణులు ఎంత, సాకరోళ్ళు ఎంత, మంగళోళ్ళు ఎంత, కుమ్మరోళ్ళు ఎంత, కమ్మరోళ్ళు ఎంత, విశ్వబ్రాహ్మణులు ఎంత, వీళ్ళందరి లెక్క వాళ్ళకి తెలవాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు తెలియనిస్తలేరు మీరు? ఇవి
ఈ లెక్కలు ఏడ దాచిపెట్టిరు? గతంలో కేసీఆర్ దాచిపెట్టిన లెక్కలే మీరు దాచిపెట్టిరు. ఆయనకు మీకు తేడా ఏముంది చెప్పురిగా? నితీష్ కుమార్ డాక్యుమెంటు పబ్లిక్ డొమైన్లో ఉంది. నీ డాక్యుమెంట్ ఏదో చూపి. ఎస్, ఆదర్శవంతమైన సర్వేనా ఇదా? అంటే తెలంగాణ ప్రజల్ని చీట్ చేసే సర్వే లెక్క లేదా? అనిపిస్తలేదా అట్లా మీకు? గ్రామాల వారీగా వార్డుల వారీగా పెట్టురు, బయట పెట్టురు. నేనేమంటున్నా, నిజంగా మీరు ఆదర్శవంతమైన సర్వేని అనుకుంటే లెక్కలు బయట పెట్టరు చాలు. ఏ ఊర్లో ఏ కులం వాళ్ళు ఎంతమందిరో లెక్క పెట్టరు. ఆ గ్రామ పంచాయతీ కాడ కడితే వాళ్ళే చూసుకుంటారు కదా ఎంతమంది ఉన్నారు సంగతి. ఉల్టా చెప్తే కూడా వెళ్ళిపోతుంది. ఎవడన్నా ఉల్టా చెప్పినా వెళ్ళిపోతుంది. అది బయట పెడతలేరు ఇప్పుడు. ఈ బీసీల లెక్క దేరుడేమో కానీ వాళ్ళ దొంగ లెక్కలు బయట పడతాయి కదా ఇప్పుడు వచ్చిన బాధకు. అది ఇది ఆదర్శవంతమైన సర్వే అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ గారు రేపు పొద్దుగాల మీరు ఈ సర్వే రిపోర్ట్ను పట్టుకొని జనంలోకి పోగానే బీజేపీ వాళ్ళే ఎక్కిరిస్తారు. ఏం సర్వే నాయనా అని చెప్పి ఎక్కిరిస్తారు. మన సర్వేలోనే మనం ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 బుక్కులో మనమే 4,21,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని మన ప్రభుత్వమే రాసి, మన ప్రభుత్వమే తెలంగాణ జనాభా 3,70,00,000 అని చెప్తే 51,00,000 మంది ప్రజలు ఎటుపోయిర్రు, ఏమైపోయిర్రు? ఇది ఆదర్శవంతమైన సర్వేనా? జనాభా లెక్కలు లేరన్నట్టు 51,00,000 మంది. దేశంలోని సమస్యలను పరిష్కరించాలంటే దేశాన్ని ఎక్స్రే తీయాలని, కులగణనతోనే అది సాధ్యమని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశమంతా కులగణన చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎవరెంత ఈడ అధికారంలో ఉన్న కాడ చక్కగా చేయి, ఫస్ట్ ఎవరెంత ఉన్నారో వాళ్ళకంతా అన్ని రంగాల్లో వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టిందని, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బిల్లులు తెచ్చిందని, ఇది చారిత్రాత్మకమని కొనియాడారు. బిల్లులు తెచ్చింది తెలంగాణ, ఇంప్లిమెంట్ అయిందా మరి? ఇళ్ళ పండుగ అయినట్ట ఏమి ఇట్లకి ఏం కాలే. అది 42% రిజర్వేషన్ ఏమి ఇట్లకి ఏం కాలే. ఈ సర్వే ద్వారా ఏం జరిగిందంటే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది, అంతే. అదొక్కటే జరిగింది. తెలంగాణలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే ప్రజలే ఉన్నట్టుగా కులగణనలో 90% మంది ఉన్నారని మీరు చెప్తారు, 85% ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మీరే వారికి ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందని, వారికి దక్కాల్సిన వాటా దక్కాలంటే కులగణన తప్పదని పేర్కొన్నారు. కులగణన చేసి దాచిపెట్టు. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పండి, 2011 సెన్సెస్లో కులగణన కూడా చేసింది కదా యూపీఏ గవర్నమెంట్. ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు మరి మీరు ఇప్పటిదాకా? ఆ లెక్కలు ఏమైపోయినాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసి దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీని చేయాలని మళ్ళీ వదిలి పెడతా ఉన్నారు. మనం చక్కగా ఉంటే కదా మనం వాళ్ళని అనొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనే ఆగమైపోయినటువంటి కులగణన ఆడికి ఏదో 42% అంటారు కదా అని ఆడికి మేము సప్పట్లు కూడా కొట్టాం. ఇంకా ఆడికి సప్పట్లు కూడా కొట్టాం. ఆ 42 పోయి గవర్నర్ గోడలలో పడ్డది కాగితం. ఇప్పుడు ఆ గోడలకి వెళ్ళేది లేదు, అది రాష్ట్రపతికి పోయేది లేదు, పార్లమెంట్లో పెట్టేది లేదు, 9th షెడ్యూల్లో జొర్రి ఇచ్చేది లేదు. ఎస్సీ వర్గీకరణ పంపించేసిండు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇది అట్లనే ఉన్నది. రెడ్డిగా నిన్న ఏదో పేపర్లో చూసింది నేను. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టని అంటుండు. అడుగు కాదు, ఇక్కడ వండి బొరుతుంది ఎప్పుడో. ఆల్రెడీ మొలక కుమరే గెలిచిండు ఆయన. విషయం ఏంటంటే అడుగు పెట్టనిచ్చుడు తర్వాత ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఎట్టింటురో నీ ముచ్చట నాకు అర్థమవుతలేదు. కానీ 2023 డిసెంబర్ నాటికి 8 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి వచ్చినాయి. అయితే 2019లో బీజేపీ ఎంపీలు 4 ఉండే, ఇప్పుడు 8 మంది అయ్యారు. ఇప్పుడు ఏమైంది? 2024 బీజేపీ ఎంపీలు 8 మంది అయ్యారు. అప్పుడు ఎమ్మెల్యేలు ఎంత ఉండే? బీజేపీ అప్పుడు ఒక్కడే ఎమ్మెల్యే ఉండే, రాజాసింగ్ ఒక్కడే ఉండే.
2018లో ఒకటే ఎమ్మెల్యే ఉండే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎమ్మెల్సీలు ఇక ఎమ్మెల్సీలు శాసన మండలిలో మొన్నటి వరకు మీరు ముఖ్యమంత్రి కాకముందు నాటికి ఒక్కటే ఎమ్మెల్సీ బీజేపీకి ఉండే అక్కడ మహబూబ్ నగర్ అది టీచర్ ఎమ్మెల్సీ ఆయన ఒక్కడే ఉండే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఖ్య 3 పెరిగింది మొన్న మల్కా కుమరే గెలిచే అంజిరెడ్డి గెలిచే ఇవి కాలు పెట్టనియా అని అడిగే పెట్టనియా అని నువ్వు అంటావు అడుగు కాదు వాళ్ళు ఆల్రెడీ వచ్చి డేరాలు వేసుకొని టెంట్లు వేసుకొని కూర్చురు సెట్ అయిపోయింది లెక్క పాప ఆ శిబిరంలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టొచ్చు ఆ డైలాగ్ కానీ వాస్తవాలు ఇవే కదా విషయం ఏంటంటే ఇక్కడ పైపెచ్చు జరిగినటువంటి ప్రయత్నం ఏంటంటే హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ పోటీ వేయకపోతుంది మనం పోటీలే లేము రెండోది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మనమే పోయి 3 సుడిగాలి పర్యటన మీద 4 మీటింగులు పెట్టి ప్రచారం చేస్తే బీజేపీ గెలిచింది చరిత్ర ఎప్పుడు లేదు ఇట్లా ఇంకా రెండో అడుగు పెట్టనీయమనేటువంటి సంగతి అటు పెడితే మీ సిట్టింగు కొడంగల్ ఏదైతే ఉందో కొడంగల్ పరిధిలో ఉన్న మహబూబ్ నగరు బీజేపీకి వెళ్ళిపోయింది బీజేపీ గెలిచింది మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవెళ్ళ ఏదైతే ఉందో ఆ చెవెళ్ళ ఎంపీ స్థానము బీజేపీకి పోయింది మీ సిట్టింగ్ ఎంపీ స్థానం ఏదైతే మల్కాజ్గిరి ఉందో అది బీజేపీకి పోయింది ఎక్కడ చెప్పు మన పరిపతిగా మనము వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడానికి ఒకే ఒక్క కారణం కేసీఆర్ మీద కోపం జనానికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కాదు ఇట్లా సరే ఆ కోపం ప్రజలకు ఎట్లా పుట్టింది ఏం కథ ఏ అంశాల ఆధారంగా పుట్టిందని తర్వాత చూసుకుందాం కానీ అడుగే పెట్టనియా అని మీరు చెప్తా ఉంటే అడుగు జాగ లేకుండా మొత్తం అడుగు జాగ లేకుండా కాంగ్రెస్ పార్టీకి అడుగు జాగ లేకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు సో ఈ రకంగా ఏదైతే మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో నిన్న ఇది చూసి చాలాసేపు నవ్వుకున్నాం మేము నాతో పాటు కొంత మిగతా జర్నలిస్టులు ఉండే చాలాసేపు నవ్వుకున్నటువంటి పరిస్థితి అడుగే పెట్టనియా అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే అడుగు కాదు వాళ్ళు ఇక్కడ వాడి బొరుతా ఉన్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమి చేయలేదని కాదు ఫ్రీ బస్ ఇచ్చింది గ్యాస్ ఇచ్చింది 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చింది రుణమాఫీ చేసింది అంతో ఇంతో 4 ఎకరాల దాకా రైతు బంద్ వేసింది చేయలేక చేసింది కానీ మరి ఎందుకు తేడా అవుతా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 సీట్లన్నా గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ పోని ఎందుకు గెలవది అంటే ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం విపరీతంగా బిల్డ్ అయిపోయింది ప్రభుత్వము ఈ పత్రికలకు టీవీలకు దానికి దీనికి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో 100-200 కోట్లు ఇవ్వచ్చు కానీ మీ ప్రభుత్వానికి యాంటీగా పోలరైజేషన్ ఎందుకు జరుగుతూ ఉంది ప్రజల్లో అనంటే మీ ప్రత్యర్థి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు సోషల్ మీడియాకు నీ 300 కోట్లను ఒక దెబ్బ కొట్టేసింది అది లోపాలు గుర్తించుకోమని చెప్పి సూచన రాహుల్ది గాంధీ ఆలోచన మోదీది గాడ్సే ఆలోచన బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనీయమేంది పెట్టి బొరతా ఉంటే మీరు వచ్చినాకనే ఎక్కువ జాగా ఆక్రమించింది అది ఇప్పుడు కేసీఆర్ అన్నట్టే ఉంది రానియా అంటాడు రానియా కరోనాను రాని అన్నట్టే ఉంది ఈ డైలాగ్ కులగణనపై ప్రశ్నిస్తారనే రాహుల్కు పార్లమెంట్లో మైక్ ఇవ్వలేదని ఫైర్ ఏఐసిసి సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రసంగించినటువంటి మాట అయితే దీంట్లో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు ఇక బనకచెర్లపై ఏపీ దూకుడు సీఎం చంద్రబాబు చైర్మన్గా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ తెలంగాణ అభ్యంతరాలు బేఖాతారు ప్రాజెక్టు పేపర్ పైనే ఉందని చెప్తూనే వేగంగా అడుగులు 2 డైరెక్టర్లు 16 మంది ఇంజనీర్లు 3 అకౌంట్స్ ఆఫీసర్సు ఒక సిఎఫ్ఓతో క్యాడర్ ప్రభుత్వం పేరిట 10 విలువ చేసే 49 లక్షలకు పైగా షేర్ల బదలాయింపు మరో 7గురికి ఒక్కో షేరు ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లతోటి బనకచెర్లను కడతా ఉంది అసలు ఈ బనకచెర్ల ఏంది వై బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంది ఒకసారి మనము ఒక మ్యాప్ చూద్దాం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది బనకచెర్ల విషయంలో అంటే ఒక్కసారి ఇక్కడ
ఏంటి అడ్వర్టైజ్మెంట్స్ యాప్స్ లేదు లేదు ఆగా ఇగో ఇది బనకచెర్ల అని ఇగో గీడు ఉంటుంది. ఏది ఈ రాయలసీమ ప్రాంతంలో బనకచెర్ల అని ఉంటుంది. ఇది విషయం ఏంటంటే ఈ బనకచెర్లకు ఎక్కడి నుంచి తెస్తారు అంటే పోలవరం నుంచి కృష్ణా పెన్నా నదిని కలుపుతూ బనకచెర్లకు ఎత్తిపోస్తారు అన్నట్టు. గోదావరి నీళ్లు రాయలసీమకు చూసుకోయిగా గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయేటువంటి ప్రాజెక్టే బనకచెర్ల ప్రాజెక్టు. మామూలు విషయం కాదు. యాక్చువల్గా గోదావరికి రాయలసీమకు సంబంధమే లేదు. కనీసం కృష్ణ ఉంటుంది అసలు యాక్చువల్ అక్కడ. అంటే బనకచెర్ల ప్రాజెక్టు ఇక్కడ భద్రాచలం రామాలయం దగ్గర నుంచి బనకచెర్లకు ఈడికి తీసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ అసలు ఏంది ఇది, ఈ ప్రాజెక్ట్ ఏంది, ఈ ప్రాజెక్ట్ వ్యవహారం తెలంగాణ ఎందుకు భయపడతా ఉంది ఈ విషయంలో అంటే గోదావరిలో 1127 టీఎంసీలు. ఇది 1980 బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం అనుకున్న లెక్క. ఇందులో దాదాపుగా 738 టీఎంసీలు ఏపీ వాడుకుంటుంది, 432 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటుంది. 33 అనుకుంటున్నా, 39 ఇది 39. ఓకే సారీ, ఇవి వీళ్ళు వాడుకుంటున్నారు, ఇవి వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏందట అంటే ఈ తెలంగాణ పోలవరం ఏదైతే ఉందో పోలవరం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వాదన ఏంది, అవి ఎట్లాగో సముద్రంలోకి పోతాయి కదా, సముద్రంలో పోయేటువంటి వాటర్నే మేము తీసుకుపోతున్నామని చెప్తా ఉన్నారు. కానీ నీవు 200 టీఎంసీలు బనకచెర్ల కోసం 200 టీఎంసీ 200 టీఎంసీ నీళ్లను ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారట. ఇక్కడి నుంచి పోలవరం నుంచి లిఫ్ట్ చేసి విజయవాడ పక్కపొంటి అట్లా తీసుకుపోయి మనకు రాయలసీమలో వేస్తారన్నట్టు ఈ 200 టీఎంసీలు. మరి ఇక్కడ ఈ 200 టీఎంసీలు ఉండాలంటే ఇక్కడ నిల్వ చేయాలి కదా. ఈ నిల్వ చేయాలంటే తెలంగాణ ప్రాంతం రాములవారు మునగాల్సిందే కదా. సో ఇది అభ్యంతరం. వాస్తవానికి ఏంది, బచావత్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి ఈ 1127 టీఎంసీలు ఏదైతే ఉందో ఈ టీఎంసీలను 50-50 పంచాలని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 50-50 పంచాలని చెప్పింది. వాస్తవానికి గోదావరి పరివాహక ప్రాంతం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది. గోదావరిలో డ్రైనేజ్, గోదావరి ద్వారా ఏర్పడేటువంటి డ్రైనేజ్ 18.5%, తెలంగాణలో డ్రైనేజ్ ఉంది 4.5% మాత్రమే ఏపీ డ్రైనేజ్. ఇక్కడ ఎక్కువ గోదావరి వల్ల దెబ్బతింటుంది తెలంగాణ, ఎక్కువ నీళ్ళు ఎత్తుకపోతా ఉంది ఏపీ. ఇప్పుడు ఈ 739 టీఎంసీలకు అదనంగా 200 టీఎంసీలు ఎత్తుకొని పోతే దాదాపు 938 టీఎంసీలు ఏపీ గోదావరి నుంచి వాడుకోవాలనేది వీళ్ళ ప్లాన్. ఈ ప్రాజెక్టు కాస్టు అప్పుడు 60,000 ఉండే, ఇప్పుడు 80,000 కోట్లకు తెచ్చారు. అంటే మరో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి పథకం అనేది ఇక్కడ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ GRMBలో వాదనలు జరిగినాయి. ఆ తర్వాత దీనికి ఈ బనకచెర్లకు ఎలాంటి పర్మిషన్లు లేవు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల కేవలం కాగితాల మీదనే ఉంది, ఇంకా మేము పనులు చేస్తలేమని పనులు సురువు చేసింది. ఇగో ఇంత మోసం జరుగుతూ ఉంది నీళ్ళక్కడ. పెద్ద కుట్ర అనేది, ఇది చాలా పెద్ద కుట్ర. ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి వార్త. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ దూకుడు పెంచుతున్నది, ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని, తెలంగాణవన్నీ అభూత కల్పనలేనని చెప్తున్న ఆ రాష్ట్రం గ్రౌండ్లో మాత్రం అందుకు విరుద్ధంగా ముందుకు వెళ్తుంది. మన రాష్ట్రం ఆందోళన చెందుతున్నట్టుగా ఏమీ జరగడం లేదంటూ సోమవారం జరిగిన GRMB గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో చెప్పిన ఏపీ ఆ మీటింగ్ నిర్వహించిన 24 గంటల్లోనే జీబీ లింక్ ప్రాజెక్టుపై జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందట. 80,112 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్గా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నది.
అయిపోయారు. చూసుకో. ఇగో ఈ రకంగా నీటి దోపిడికి ఇగో ఇట్లా 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 మెల్లగా ఈడికేని ఇట్లా 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 తీసుకొస్తారు. మస్తు దూరం అసలు యాక్చువల్గా అసలు సంబంధం లేదు. ఇగో ఇది బనకచెర్ల కథ. 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు టీజీపీఎస్సీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇక గ్రూప్ 1 సర్వీసెస్లో 563 పోస్టులకు గాను 1:1 రేషియోలో 553 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ను పెట్టిందంట టీఎస్పీఎస్సీ. నేవీకి రాఫెల్ జెట్స్. మన దేశ నేవీ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ జెట్స్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ డీల్కు ప్రధాని మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీని విలువ 64,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ రాఫెల్ జెట్స్ పంచాయతీ గతంలోనే అనేక వివాదాలు ఈ రాఫెల్ జెట్స్ ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు అంటే నీటి మీద చేస్తున్నట్టు. అయితే ఇక్కడ అన్ని సర్ఫేస్ల మీద పోరాడగలుగుతాయి. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ టు ఎయిర్ టు వాటర్ ఈ చేయగలుగుతుంది. అయితే ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి డీలు యూపీఏ గవర్నమెంట్ హయాంలోనే జరిగింది. అప్పుడు దాదాపుగా ఒక 120-130 యుద్ధ విమానాలు కొనాలని, దాని కాస్ట్ వచ్చేసి 578 కోట్లు ఏమో అన్న ఒక్కొక్క విమానం ధర. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తా. ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది 560 కోట్ల సమేదో ఉంది ఒక్క యుద్ధ విమానం. అయితే ఈ యూపీఏ గవర్నమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేయించాడు. ఒక్క యుద్ధ విమానానికి 560 కోట్లు పెడతారా అని 1600 కోట్లకు ఒక విమానం మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం. 1600 కోట్లకు వీళ్ళ 560 కోట్లకు 70 కోట్లకు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొస్తే 1600 కోట్లకు వీళ్ళు అగ్రిమెంట్ చేశారు ఏ రాఫెల్ యుద్ధ విమానాలకు. ఈ తెలివి కల ప్రభుత్వం చేసి ఇంకా పైపెచ్చు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఈ ఏదైతే రాఫెల్ యుద్ధ విమానాలు సప్లై చేసేటువంటి ఫ్రాన్స్ సంస్థ ఏదైతే ఉందో, ఈ ఫ్రాన్స్ సంస్థ మీ దగ్గర విమానాలు కొంటాం, ఇన్ని 60,000 కోట్లు పెట్టి విమానాలు కొంటాం. కానీ నువ్వేం చేయాలంటే నీకు చేస్తున్నటువంటి 60,000 కోట్లలో 30,000 కోట్లు నువ్వు ఇండియాలో పెట్టుబడి పెట్టాలి. ఇండియాలో పెట్టుబడి పెట్టాలని ఈ షరతు. పెట్టుబడి అంటే ఏడ పెట్టాలి? హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ హాల్, దీంట్లో పెట్టాలి. కాదు, దీంట్లో కాదు, అనిల్ అంబానీ కంపెనీలో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి డీల్ చేసుకొచ్చారు. చూసుకో. ఈ అనిల్ అంబానీకి ఉన్నటువంటి ఈ ఏరోనాటికల్ కంపెనీ ఏదైతే ఉందో దానికి అనుభవం లేదు, అది అప్పుడే పుట్టింది కంపెనీ. 30,000 కోట్ల రూపాయలు ఈ రకంగా ఇటు తీసుకొచ్చి. ఈ అనిల్ అంబానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ముంచిండి ఇది వరకు? అది అనంతం. అది తర్వాత ఇగో వీళ్ళదేమో ఇది. ఇప్పుడు తాజాగా 64,000 కోట్ల రూపాయల రాఫెల్ డీల్కు మళ్ళీ పోతా ఉన్నారు. అనిల్ అంబానీ గారికి ఆరోగ్యం బాగలేనప్పుడల్లా డీలు కుదురుతూ ఉంటాయి. అంబానీ గారికి సరదైనప్పుడల్లా నరేంద్ర మోడీ గారు గోలేసుకుంటారు. అదానికి జ్వరం వచ్చినప్పుడల్లా ఈయన చెదరు కప్పుకుంటాడు. ఇగో ఇది కథ ఈ రాఫెల్ డీల్లకు సంబంధించినటువంటిది. రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ గెలుపు. ఆల్రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 58 రన్స్ తేడాతో రాజస్థాన్కు చెక్ పెట్టింది. గుజరాత్ 20 ఓవర్లలో 217 స్కోర్ చేయగా రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 రన్స్కు ఆల్అవుట్ అయింది. మనోళ్ళ ఓటమి పరంపర కొనసాగుతుంది. అదే అంటున్నా, ఎట్టే మీకు దమ్ముంటే విపక్ష జట్లకు చెప్తా, మీకు దమ్ముంటే SRH ను గెలిపించి చూపిటారు, మీకు దమ్ముంటే ఏపీకి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు. అయితే విషయం ఏంటంటే, మొన్న పెదవం గుడికి తీసుకుపోయారుగా, అమ్మ వీళ్ళకు అయినా కూడా ఈ శక్తులు వార్తలేవని ఆయనతో పబ్బుకు తీసుకుపోయారు మొన్న. ఓకే, మరి లేకపోతే ఉండాలి ఏమంటారు SRH ఏది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును పబ్బుకు తోలుకపోయారు మొన్న రాత్రి. పబ్బుకు తోలుకపోయి అట్లనన్నా జర జోషి వస్తుందేమో అని తోలుకపోయారు. కానీ వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. ఇక తాయితాలు కట్టుడు, నెమలికల కట్టతో కొట్టుడు రెండో బాకీ ఉన్నాయి.
ఏపీకి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు 1332 కోట్లతో తిరుపతి పాకాల కప్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం. ఏపీ తమిళనాడులోని 104 కిలోమీటర్ల మేర పనులు. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు 1600 కోట్లు. పంజాబ్ హర్యానాలో 1878 కోట్లతో జిరాక్పూర్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఏపీ చూసుకో ఎట్లా తెచ్చుకుంటారు మంచిగా. టారిఫ్లకు 90 రోజుల బ్రేక్. ఇక చైనాకు తప్ప అన్ని దేశాలకు ట్రంప్ ఊరట. డ్రాగన్ కంట్రీపై సుంకాలు 104% నుంచి 125% పిల్లలాట అయిపోయింది. అంతకుముందు ప్రతీకారంగా అమెరికాపై చైనా 84% టారిఫ్ విధించడంతో యాక్షన్. ట్రంప్ ప్రకటనతో భారీగా పెరిగిన యుఎస్ స్టాక్ మార్కెట్లు. ప్రపంచ దేశాలపై వరుసగా టారిఫ్ల మీద టారిఫ్లు ప్రకటిస్తూ బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనా మినహా అన్ని దేశాలకు ఊరటనిచ్చారు. అన్ని దేశాలపై ప్రకటించిన టారిఫ్ల అమలు 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. చైనాపై ఇప్పటికే 54% టారిఫ్లను విధించగా బుధవారం నుంచి మరో 50% కలిపి అంటే 104% సుంకాలు అమలు చేస్తున్నామని ట్రంప్ మంగళవారమే ప్రకటించిందట. అయితే విషయం ఏంటంటే ట్రంప్ నాలికే ఏదైతే ఉందో టారిఫ్ల నాలికే ఒక్కసారి ట్రంప్ నోరు తెరిచినందుకు టారిఫ్ నోటి మాట విలువ ఎంత దొరికేనా 250 లక్షల కోట్లు 250 లక్షల కోట్ల రూపాయలు అంటే అప్రాక్సిమేట్గా 3 ట్రిలియన్ల డాలర్ల సంపద దెబ్బకు పోయింది. 250 లక్షల కోట్లు. ఇందులో దాదాపుగా టాప్ ఇన్వెస్టర్లది వాళ్ళే 16 లక్షల కోట్లే పోయినాయి. అంటే ఒక నోటి మాట దెబ్బకు ఎంత కథం అయిపోయిందో చూడ్రి. ఒక రకంగా భారత్కు మంచి జరుగుతుంది, అది తర్వాత విషయం. కానీ ఆ నోటి మాటతో ఎంత దెబ్బ అయిందో చూడ్రి. ఇక స్టూడెంట్లకు వర్క్ వీసాలు రద్దు. అమెరికన్ కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ట్రంప్ సర్కార్. ఆందోళనలో 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్లు. బిల్లు పాస్ అయితే అక్కడ పనిచేసే వీలుండదు. చదువు ముగిసిన వెంటనే వెనక్కి వచ్చేయాల్సిందే. పరిస్థితి దారుణం. ఎందుకంటే వాడికి పోయి చాలామంది చదువుకుంటుంది కాకుండా పనిచేస్తుంది పోతుంటారు. రైట్గా ఎస్సీ వర్గీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం. నేడో రేపో ఉత్తర్వులు. దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు త్వరలోనే ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఇవి అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇప్పటిదాకా ఉన్నాయి. త్వరలోనే అంటే అదే. ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు 2019 ఏప్రిల్ కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన వాటికి అమలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ సెప్టెంబర్ 30 వరకు గడువు. సియామ్ పోర్టల్లో బుక్ చేసుకునేలా వెసులుబాటు. ఆ తర్వాత హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ లేని వెహికల్స్పై కేసులు పెడతారట. అసలు ఏంది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల కథ ఏంది ఒకసారి చూద్దాం. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఇది బండ్లకు మనకు వాళ్ళే ప్రింట్ చేసి నెంబర్ ప్లేట్లు ఇస్తారు చూసినా. దాని మీద ఒక హోలోగ్రామ్ ఉంటుంది, 10 అంకెల సీరియల్ నెంబర్ ఉంటుంది. అది ఎందుకంటే ఆ వాహనము తప్పిపోతే పట్టుకునుడు, ఏదైనా క్రైమ్ జరిగితే పట్టుకునుడు, సిగ్నల్ జంప్ అయితే పట్టుకునుడు, ఇటువంటి వాటి కోసం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను పెట్టిరు. సో ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను పెట్టాలని 2019లో కేంద్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు వాటిని కొంతవరకు అమలు చేసినాయి, కొంతవరకు చేయలేదు. ఇప్పుడు 6 స్ట్రిక్ట్ ఆర్డర్ చేసిరు అమలు చేయాలని. మరి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఇప్పటి వరకు భారతదేశంలో తప్పిపోయిన వాహనాలను ఎన్ని పట్టుకురంటే 0 లేదు. ఒక్క వాహనాన్ని కూడా పట్టుకోలే. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అనేది అదో దందా. అంతే. 2 వీలర్కి అయితేనేమో 400 వసూలు చేస్తారు, ఆటోలకు అయితేనేమో 600 వసూలు చేస్తారు, 4 వీలర్కి అయితేనేమో 1100 రూపాయలు నెంబర్ ప్లేట్లకు వసూలు చేస్తారంటారు వినియోగదారుల. ఇవన్నీ ఒక కాంట్రాక్టర్ ఆయనకు పోతే ఆయన ముద్ర గుద్ది పంపిస్తాడు నెంబర్ ప్లేట్లు, మనం ఎక్కిస్తాం. ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ద్వారా పట్టుకున్న వాహనాల మాట పక్కకు పెడితే 2019 నుంచి 2025 నేటి వరకు భారతదేశంలో ఎక్కువ వాహనాలు చోరీ అవుతున్నాయి అనేది లెక్కలు తేలుతా ఉన్నాయి. ఇది నా లెక్క కాదు, వల్ల ఈ టైంలోనే ఈ పీరియడ్లోనే దాని పేరు థెఫ్ట్. ఇప్పుడే చెప్తా. థెఫ్ట్ ద సిటీ సర్వే నివేదిక ఇది.
థెఫ్ట్ ది సిటీ 2024 నివేదిక ప్రకారం వాహనాల చోరీ పెరిగింది. ఈ నెంబర్ ప్లేట్లతో వాహనాలు దొరుకుడు బాట దేవుడు ఎరుగు, వాహనాలు పోవుడు ఎక్కువ అయిపోయింది, కార్లు బండ్లు దొంగతనాలు ఎక్కువైంది. ఢిల్లీలో రోజుకు సగటున రోజుకు 105 బండ్లు దొంగతనం అవుతున్నాయట. 105 వాహనాలు, కార్లు బండ్లు. మొత్తం దొంగతనం అయ్యేటువంటి వెహికల్స్లో 10% చెన్నై, బెంగళూరు ఇక్కడ దిక్కు అవుతా ఉన్నాయి. అంటే ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ద్వారా ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఏంటంటే ఏం లేదు, లోటపీసు ఒట్టిదే జనం మైలపోలు తీసుడు అంతే. ఇప్పటి వరకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా ఇగో ఈ వెహికల్ని మేము ట్రేస్ చేసినామని ఒకటి చూపిరు చూద్దాం. కమిషన్ల దందా. ఇది హై సెక్యూరిటీ. ఇదేంది కనిపిస్తలేదు. ఓకే రైట్. పెట్రోల్ రేట్ అచ్చా. మెట్రో ఎండిగా ఎన్విఎస్ మళ్ళా కొనసాగింపు అయిపోయా. మెట్రో ఎండిగా ఎన్విఎస్ రెడ్డి కొనసాగింపు, పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రిటైర్డ్ అధికారులను ఇటీవల తొలగించిన సర్కార్ మల్లాలను తీసుకుంటుంది. ఈయన ఎన్విఎస్ రావుగా ఉంటే మాత్రం రాకపోయేదేమో, ఎన్విఎస్ రెడ్డి కాబట్టి మళ్ళీ ఇచ్చిరు. ఇటీవల తొలగించిన సర్కార్ కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళను కొనసాగిస్తూ మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసిందట. ఇగో ఇది కథ. మరి తీసేసుడు ఎందుకు దీనికి ఒక డ్రామా ఏంది? విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ చుట్టమిన ఎవరైతే ఏముంది అది కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఆ పేరు ఎట్లొచ్చిందో తెలుసా? విశ్వేశ్వరరెడ్డి అనే పేరు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఆ పేరు ఎట్లొచ్చిందంటే 1908లో హైదరాబాద్ మూసీ నదిలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చి అనేక మంది చచ్చిపోయారు, అనేక జనావాసాలన్నీ మునిగిపోయినాయి. మునిగిపోతే అప్పుడు నిజాం ఏం చేసిందంటే మోక్షంగుండ విశ్వేశ్వరయ్యని పట్టుకొచ్చిండికి. మోక్షంగుండ విశ్వేశ్వరయ్యని పట్టుకొస్తే మోక్షంగుండ విశ్వేశ్వరయ్య ఏది హైదరాబాద్ మ్యాప్ను గీసి ఈ ఫ్లడ్స్ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ అనేటువంటి 2 జలాశయాలు కట్టాలి, అవి తాగునీటి అవసరాలను తీరుస్తాయి, ఫ్లడ్స్ను ఆపుతాయి అనేది ఆయన ఇచ్చిపోయినాడు. అంత గొప్ప ఇంజనీర్ ఇక్కడికి వచ్చి ఆ డిజైన్లు ఇచ్చింది కాబట్టి ఆయన మనమడు ఆయనకు విశ్వేశ్వరయ్య అని పేరు పెట్టిండు. విశ్వేశ్వరరెడ్డి అని పెట్టిండు ఆయన పేరు. కొండా వెంకట రంగారెడ్డి. కొండా వెంకట ఉన్నది కదా రంగారెడ్డి జిల్లా, ఆయన వాళ్ళ కేవీ రంగారెడ్డి. ఆయన కేవీ రంగారెడ్డి గారు మొదటగా నా లెక్కన ఎమ్మెల్సీ ఆయన. అయితే ఇప్పుడు నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ, అప్పుడు ఆయన అడ్వకేట్ ఎమ్మెల్సీ, అడ్వకేట్ విభాగం నుంచి ఎమ్మెల్సీ. ఆయన 3 ఏళ్ళు పనిచేసాడు. సరే అదేమున్నా కూడా పెద్ద మనుషుల ఒప్పందంలో ఆయన కూడా ఉన్నాడు. విషయం ఏంటంటే అదొక భయంకరమైన స్టోరీ. మళ్ళీ పాజిటివ్ ఎంత ఉందో దాని వెనకాల నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. అదొక నాడు మళ్ళీ చెప్పుకుందాంలే. ఈ రంగారెడ్డి జిల్లా పేరు ఉన్నది కదా, ఆ రంగారెడ్డి జిల్లా పేరు విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాతనే ఆయన పేరు. రుణగ్రహీతలకు ఊరట. ఇక తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు. ఇక ఈఎంఐ భారం కూడా తగ్గుతుందంట. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 6.25% నుంచి 6% తగ్గించారు. పరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ మున్ముందు మరింత తగ్గిస్తామని సంకేతాలు. ఇక నేను సంజయ్ భారతంలో సంజయుడిని కాను, నాకు దివ్య దృష్టి లేదు, వడ్డీ రేట్లు ఇంకెంత తగ్గుతాయో ఇప్పుడే చెప్పలేని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నాడు. రైట్గా హెచ్సియుకే అత్యధిక భూములు మిగిలింది. హెచ్సియుకే అత్యధిక భూములు మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీలో టాప్. పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీలో వినియోగం తక్కువే, 25% మించి వాడుకొని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ఏయులకు సొంత భూమే లేదు, లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వార్త రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పాజిటివ్గా మలిచేటువంటి కార్యక్రమం. అయితే గంట భూములు ఎందుకు యూనివర్సిటీలకు కొంత చాలంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అగ్ని ప్రమాదం జరిగితే మళ్ళీ అదనంగా భూములు తీసుకున్నాం మనం. అక్కడక్కడ ప్రభుత్వ భూములు ఈ సంస్థకు ముట్టినాయి. గయన్ ఎందుకని అనకపోతివి అంతే, గని భూములు ఎందుకని అనకపోతే. అయితే హెచ్సియుకే అత్యధిక భూములని ఈ వార్త తప్పు. గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ
గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీకి 12,611 ఎకరాల భూమి ఉంది. ఎస్, ఈ భారతదేశంలోనే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విస్తీర్ణం కలిగినటువంటి యూనివర్సిటీ గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ. అది 12,611 ఎకరాల భూమి ఉంది. దాని తర్వాత 4,000 ఎకరాల ఉన్నటువంటి భూములున్న యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. ఉస్మానియా సిటీ కూడా 2,400 ఎకరాల భూమి ఉండే, కాకపోతే ఇప్పుడు తగ్గింది, వేరే విషయం. కానీ ప్రభుత్వానికి ఏది పాజిటివ్గా రాసేటువంటి వార్త కావచ్చు, కానీ ఇదేదైతే గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ ఉందో అత్యధిక భూములు కలిగిన యూనివర్సిటీ ఉన్న యూనివర్సిటీ ప్రపంచంలోనేమో అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్నటువంటి భూమి అదేంటంటే దాని పేరు యూనివర్సిటీ ఆఫ్ ది సౌత్. యూనివర్సిటీ ఆఫ్ ది సౌత్, యూనివర్సిటీ ఆఫ్ ది సౌత్. దీనికి 13,000 ఎకరాలు 13,000 ఎకరాల భూమి ఉంది. ఓకే. ఆ తర్వాత గోవింద్ వల్లభ్ పంత్, గోవింద్ వల్లభ్ మన దేశంలో పంత్ యూనివర్సిటీ. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. నవంబర్ 17, 1960లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ. దీనికి 12,611 ఎకరాల భూమి దీనికి ఉంది. ఏది? గోవింద్ వల్లభ్ పంత్. ఇక తర్వాత భారతదేశంలో ఇంకోటి చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ. దీనికి ఎంత ఉందంటే 8,645 ఎకరాల భూమి ఉంది ఇప్పటికీ. ఓకే. దాని తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ 4,000 ఎకరాలు ఉంది. ఓకే. ఇక మరి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త సరే, కొంత ప్రభుత్వానికి ఊరట చేసే వార్త చేద్దాం అనుకున్నారు, కానీ తప్పుడు లెక్కలు రాయకూడదు. హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1,630 ఎకరాలు. అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాప్. సెంట్రల్ యూనివర్సిటీలో టాప్ ఉండొచ్చు, కానీ వీటికి అవసరం విద్యా వ్యవస్థకు భూములు అవసరం. ఇప్పుడు మన ఆంధ్రజ్యోతిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎట్లయితే ఆంధ్రజ్యోతికి భూములు అవసరం పడ్డాయో దీనికి కూడా అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడు పెంచుకోవాలి, డిపార్ట్మెంట్లు పెంచుకోవాల్సి ఉంటుంది, తర్వాత బిల్డింగ్లు కట్టుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా విస్తరించాల్సి ఉంటుంది. విస్తరించాల్సినప్పుడు పరిస్థితి ఏముంటుంది? రైట్గా బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, వారిని తరిమి కొట్టినట్లు దేశంలో బీజేపీని ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనివ్వం, గాడ్సే ఆలోచన వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోడీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కులగణన చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం, ఏఐసిసి విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్, 14న 423 మందికి నియామక పత్రాలు అందించనున్న సీఎం, నీటిపారుదల శాఖలో భర్తీ. ఇక దేశమంతా తెలంగాణ ఫార్ములా అంటే ఇక సత్యనాశనమే. ఇక లేట్ అవుతుందని ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల, చైనా మినహా 75 పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నటువంటి, అంటే అన్ని దేశాలకు 90 రోజుల పాటు మినహాయింపించి ఒక్క చైనా మీద మాత్రం సుంకం విధించడంతో ఇప్పుడు మిగతా దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఇక హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, తెలంగాణ RRR నిర్మాణం వేగవంతం, శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం, హైదరాబాద్ కల్వకుర్తి విస్తరణ ప్రారంభం, ఈ ఏడాది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాజెక్టులకు ఓకే. ఇక విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందట. ఇక తదుపరి భేటీలో పోలవరం, విద్యాసంస్థలు, ఏపీలో గ్రేహండ్స్ ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. ఇది ట్రంప్ నిర్ణయాల వల్ల భారత్కు మంచి జరుగుతుంది, కలిసి పనిచేద్దాం అంటున్నాడు. అంతే కదా. చైనా వాళ్ళు
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు సెప్టెంబర్ 30 గడువు. ఇకపై అన్ని వాహనాలకు తప్పనిసరి, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. బీమా కాలుష్య సర్టిఫికేట్ సైతం బందే. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 4150 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం. ఫలించిన సర్కార్ ప్రయత్నం, సిఎస్కు వరల్డ్ బ్యాంక్ లేఖ. రుణంతో ట్రామా కేర్, డయాలసిస్, 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు. ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధుల అందజేత. రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన. క్షేత్రస్థాయిలో ఆసుపత్రిలో వైద్య సేవల పరిశీలనట. సో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిరు తెలంగాణ రాష్ట్రములు 4150 కోట్లు వైద్య రంగంలో ఖర్చు పెట్టడానికి. ఇక పోస్టల్ ఖాతాలో 2500 పడతాయని అగో ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ ఆఫీసులోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద. మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేస్తామని అక్కడ ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులు వ్యాపించాయి. దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు బుధవారం ఆఫీసులో మహిళలు ఇలా మండుటెండలో బారులు తీరారు. కొద్ది రోజులుగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఖాతాలు తెరుస్తా ఉన్నారట. వస్తే రావో తెలియదు కానీ ఖాతాలు చెప్తారు. టానాకు మన్నె క్రిషాంక్. ఇక కంచె కచ్చిబౌలి నకిలీ వీడియోలు, 9 గంటల పాటు విచారణ, 14న మళ్ళీ విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినట్ట పోలీసులు. ఇక కంచగచ్చిబౌలి కేంద్ర ప్రభుత్వ కమిటీ అక్కడి భూములకు సంబంధించి వాస్తవాలపై అధ్యయనం. హైదరాబాద్లో నేటి నుంచి 2 రోజుల పర్యటన. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారితో భేటీ. ఇక బీవైడీ తలుపులు తెరవం. భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం. దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇదని చెప్పేసి పీయూష్ గోయల్ అంటున్నాడు. ఇక భారత్లో ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచన లేదు అని చెప్పేసి బీవైడీ అంటుంది. రైట్. ఇక నేవీ అమ్ముల పొదిలో రాఫెల్ పైటర్లు 64,000 కోట్లతో 24 మెరైన్ జెట్లు. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి కొనుగోలు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్లపై MiG-29ల కీల స్థానంలో మోహరిస్తారట. ప్రభుత్వాల సాయంతో స్థాయిలో ఒప్పందం. ఆమోదం తెలిపిన కేబినెట్ సబ్ కమిటీ. 1600 కోట్లతో కృషి సించాయి కింద ప్రత్యేక ఉప పథకం. సో మొత్తానికి ఇవి ఇవి ఉన్నాయి కదా, మన పడవలు ఉన్నాయి కదా, ఆ పడవ మీద ఈ జట్లు తీసుకుపోయి పెడతారట. నేడు భారత్కు రానా. ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారిని అప్పగించిన అమెరికా. జైలు నుంచి ఎన్ఐఏ కస్టడీలోకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బృందం అంటూ ఒక వార్త. ఈ రానా ఎవడు అంటే, ఈ రానా అనేటోడు పాకిస్తాన్ పౌరుడు, కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ స్థిరపడ్డవాడు. అతడు వీసాల ప్రాసెసింగ్ వర్క్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ ముంబై పేలుళ్ళు 2008లో జరిగినటువంటి పేలుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పేలుళ్ళలో సూత్రధారులకు వీసాలు ఈయన 5 ఏళ్ల పాటు బిజినెస్ వీసాలని అప్రూవ్ చేసిండు. చేయడం ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి రెక్కి నిర్వహించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ రానా అనేటోడు ముంబైలో ఒక బ్రాంచ్, తన కంపెనీ బ్రాంచ్ తెరిచిండు. అందులో లావాదేవీలు ఏం లేదు. ఇది పక్కా ఉగ్రవాదులకు సహకరించేందుకు ఇతను చేసిండు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎన్ఐఏ అతన్ని దోషిగా తేల్చింది. ఆ తర్వాత అమెరికాలో ఇతడు అరెస్ట్ కాబడ్డాడు. అమెరికాలో కూడా కొన్ని అవకతవకల నేపథ్యంలో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో విడుదలైన తర్వాత అమెరికా భారత్ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం అతన్ని ఇక్కడ అప్పజెప్తా ఉన్నారు. ఇక ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. అమెరికా నుంచి రప్పించేందుకు దారి సుగమం. రెడ్ కార్నర్ నోటీస్ జారీ ఫలితం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈయన వస్తే మొత్తం లెక్క తెలుస్తుంది. వెటరల్ ఎంటీగా మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డి అంతే. టీవీ ఆంధ్రజ్యోతి సార్ కాదు, ఒక నిమిషం ఆడదు. ఈ బోరు ఇది ఎక్కువైపోతూ ఉంది కదా బైసాబ్. కులగజ్జి బాగా పట్టుకుంది అని చెప్పి దివాకర్ ఈనాడు అంటా ఉంది. ఎందుకో మల్లన్న గారికి ఈ మధ్య కులగజ్జి బాగా పట్టుకుంది. కులగజ్జి పట్టుకొని నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఎన్వీఎస్ రెడ్డిని కులగజ్జి పట్టుకొని నేనే పెట్టుకున్నాను. మంత్రులు ఇప్పుడు చూడు ఒకసారి మొత్తం నిజంగా అవకాశం వస్తే నేను బీసీలందరినీ పెడతా. రైట్గా శనార్థి తెలంగాణ. మత స్వేచ్ఛపై దాడి. బీజేపీ ఆర్ఎస్ ప్రోద్బలంతోనే మైనార్టీలపై అటాక్స్. దేశంలో మత స్వేచ్ఛను కాపాడుతాం. రాజ్యాంగమే కాంగ్రెస్కు కరదీపిక. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ పాలన అత్యంత అధ్వానం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశ విభజనే మోడీ సిద్ధాంతం. భారత్ నుంచి బీజేపీని తరిమేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముగిసిన అహ్మదాబాద్ సిడబ్ల్యూసీ సమావేశాలు. పలు కీలక అంశాలపై తీర్మానాలు చేసిరట సిడబ్ల్యూసీలో. ఇక మళ్ళీ మంచు పంచాయతీ. మోహన్ బాబు ఇంటి ఎదుట మనోజ్ ధర్నా చేసిండు. మరోవైపు ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబు చుక్కెదురు. కోర్టును తప్పుదోవ పట్టించినట్టు సాక్ష్యాధారాలు. ఇరకాటంలో పడ్డ మోహన్ బాబు. మళ్ళీ మంచు ఫ్యామిలీ పంచాయతీ తెరపైకి వచ్చింది. ఈ పంచాయతీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సీరియల్ను మించిపోతుంది. తాను ఇంట్లో లేని సమయంలో కారుతో పాటు మరికొన్ని వస్తువులు విష్ణు అతడి అనుచరులు దొంగతనం చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా బుధవారం కుటుంబంతో కలిసి జల్పల్లిలోని నివాసానికి వెళ్ళాడు. అక్కడ మంచు మనోజ్కు పరాభవం ఎదురైంది. ఇంటిలోకి ఎవరిని అనుమతి లేదని అధికారులు మంచు మనోజ్ కుటుంబ సభ్యులను లోపలి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మంచు మనోజ్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ స్పందిస్తూ అసలు నాకు మా నాన్నకు మధ్య ఎలాంటి గొడవలు లేవు, కావాలనే పిచ్చోళం చేస్తున్నారు.
నా కూతురు బర్త్డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న జల్పల్లికి వచ్చాం, కానీ ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్కు వెళ్ళాం. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి, ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏ రోజు నేను ఆస్తి కోసం కొట్లాట చేయలేదు, నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకు కుళ్ళు, కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదని చెప్పి వాళ్ళ ఇంటి పంచాయతీ ఉడిగా. మరో మెగా రాఫెల్ డీల్ జరిగింది. అది ఏది విమానాల కొనుగోలుకు సంబంధించిగా గ్రీన్ఫీల్డ్ హైవే గ్రీన్ సిగ్నల్, అమరావతి హైదరాబాద్ హైవేపై కేంద్రం నిర్ణయం, డిపిఆర్ తయారు చేయాలని ఆదేశం, త్వరలోనే చేపట్టనున్న రోడ్డు నిర్మాణం. ఈ RRRకి సంబంధించిన నిధులు కూడా జల్దీ విభజన సమస్యలను పరిష్కరించండి, కేంద్ర మంత్రిత్వ శాఖలకు హోంశాఖ ఆదేశం, కార్పొరేషన్ అప్పులు ఆస్తుల లెక్క తేల్చాలని ఆదేశం. ఫిబ్రవరి 3న జరిగిన సమావేశం వివరాలు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు, కంచె గచ్చిబౌలి భూములను వేలం వేయాలని చూస్తున్నారు. భూముల వేలంపై సర్కార్ వెనక్కి తగ్గాలి. బీజేపీ ఎంపీలు రఘునందన్, కొండ, తర్వాత ఈటల రాజేందర్. రైట్గా అమెరికాకు చైనా భారీ షాక్, ఆ దేశ ఉత్పత్తులపై 84% సుంకాలు విధింపు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం, బెంగాల్లో విభజించి పాలించడం జరగదు, మైనార్టీలు ధైర్యంగా ఉండండి, మీ ఆస్తులను రక్షించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం, ప్రజలందరూ కలిసి ఉండాలనేది నా లక్ష్యం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా. కేంద్రం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోంది, అయితే రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది. పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. బీజేపీ చెప్పిన అచ్చే దిన్ అంటే ఇదేనా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కేంద్రానికి బహిరంగ లేఖ రాసినట. రైట్గా ఇది ఇట్లుంటే ఒకసారి పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. దేశాన్ని ఎక్స్రే తీయాలి, రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఇక విక్టరీ డే పరేడ్కు మోడీ రాబోతా ఉన్నట. ఇక రాష్ట్రంలో బీజేపీని అడుగు పెట్టనివ్వం, గాంధీ వారసులకు గాడ్సే వారసులకు మధ్య పోరాటం. తెలంగాణలో బీజేపీని ఖతం చేయడమే నా లక్ష్యం, రాజకీయ పోరాటంలో గెలుపు గాంధీవాదులతే, మోదీ గ్యారంటీలతో దేశ ప్రజలను బీజేపీ మోసం చేస్తుంది. మీరు ఇది చెప్పారు, కానీ మీ మొదట అడిగే బీజేపీలో పెట్టి వచ్చారు, మీ మొదట అడిగే ఆ అనుబంధ సంఘాలలో పెట్టి ఇటు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇది మీరు చెప్పినట్టు దీనికి ఉల్టా అయ్యేటట్టుంది చూడ్రి. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి చివరి సీఎం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అడుగుపెట్టింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఎంపీ సీటు గెలిచాం, ఆయన సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజ్గిరి స్థానాన్ని దక్కించుకున్నాం. కామారెడ్డిలో ఓటమిని రేవంత్ రెడ్డి మర్చిపోయారా? హెచ్సియు భూములను తాము కాపాడినట్లు బీఆర్ఎస్ నేతలు శుద్ధపూస మాటలు చెప్తున్నారు. కేసీఆర్ హయాంలోనే అసలు తప్పు జరిగింది. బీజేపీ ఎంపీ రఘునందనరావు వాట్ కామెంట్స్. హెచ్సియు భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎంపీ కొండా విశ్వేశ్వరి. హెచ్సియుకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, దాన్ని కొట్టేయాలని చూసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది వాస్తవం. 120 ఎకరాలు ఏమో కొట్టేసిద్దామని ప్లాన్ చేసిరు. రాష్ట్రంలో మళ్లీ వానలు. క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్, నేడు పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. మాక్సిమం ట్యాక్స్ మినిమం రిలీఫ్, ఇదే కేంద్ర ప్రభుత్వ విధానం. పెట్రోల్ గ్యాస్ ధరలను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కేటీ రామారావు డిమాండ్. ఇక కేసీఆర్ నిలబడితే రేవంత్ పడగొట్టారు. ఏడాది పాలనలో రాష్ట్రం ఆగమాగమైంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగట్లేదు, మంత్రులే మాట వినట్లేదని రేవంత్ పరేషాన్లో ఉన్నాడు. తెలంగాణ అంతా ఇప్పుడు కేసీఆర్ వైపే చూస్తున్నది. హెచ్సియు స్టూడెంట్లకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఢిల్లీలో జరిగిన బీసీ సభకు రాహుల్ ఎందుకు వెళ్ళలేదు? సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్లో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. ఇక మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు, సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చిన పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, అమెరికాలో రిజెక్ట్ అయిన గ్రీన్ కార్డు. ప్రభాకర్ రావును సిటీకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. అమెరికా కాన్సులేట్ కేంద్ర సహకారంతో ప్రయత్నాలు శురువైనాయట. ఈ దొంగ ఏక్ నంబర్ చోర్. ఒకసారి పోల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఒకసారి అంటే టైం పెరిగినా ఏం కాదా, లేకపోతే తక్కువ ఉండాలి అని ఒకసారి అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. వాస్తవానికి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ మార్నింగ్ న్యూస్ దాదాపు గంట ఎక్కువ జరుగుతూ ఉంది. ఎంత డ్యూరేషన్లో అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది? మార్నింగ్ న్యూస్ అనేటువంటిది ఎన్ని నిమిషాల్లో అయితే విషయం ఏంటంటే మీకు పూర్తిగా ఆ సమస్య దాని ఇన్డెప్త్ అర్థం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ న్యూస్ను అనాలిసిస్ చేస్తూ ఉంటాం అన్నట్టు. మీకేమన్నా అంటే ఎక్కువసేపు చూడలేకపోతున్నారా, లేకపోతే ఇదే కంటిన్యూ చేయాలా? మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఎందుకంటే మేము కూడా కరెక్ట్ చేసుకోవాలి మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్. ఇప్పుడు గంటన్నర నడుస్తుంది. ఇప్పుడు అంటే ఇంకా తక్కువ తగ్గించాలా టైంని, లేకపోతే ఇంకొంచెం పెంచినా పర్లేదా, లేకపోతే ఇంతే ఉంచాలా? అది మీ అభిప్రాయం చెప్పండి. చెప్తే ఏమైందంటే ఒక ఐడియా వస్తుంది. 30 మినిట్స్ అనేది పెంచాలనా, 30 మినిట్స్ ఉంచాలనా, ఇట్లా చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. లాంగ్ టైం 40 మినిట్స్, 30 మినిట్స్, నో టైం లిమిట్, 1 అవర్. ప్రతి ఒక్క విషయం క్లియర్గా చెప్పండి, లేట్ అయినా పర్లేదు అన్న. అంటే మేము చెప్పే విషయాలు క్లియర్గా ఉన్నాయని మీరు భావిస్తే కూడా చెప్పండి. ఏమన్నా క్లియర్గా లేకపోతే మళ్ళీ చెప్పండి. పెంచడమా తగ్గించడమా అట్లా ఏమంటే ఏదంటే అది చేద్దాం.
ఇదే కంటిన్యూ చేయండి 1 hour 60 minutes 30 minutes అని. ఎందుకంటే అందరు ఉద్యోగాలకు అక్కడికి ఇక్కడ అట్లా 7:30 to 9కు పెట్టమంటున్నారు. మార్నింగ్ 7:30 to 9. సో ఎందుకంటే మనం ఇది పెట్టినప్పటి నుంచి 8 గంటలకి స్టార్ట్ చేస్తాం, టైం అట్లా నడుస్తూ ఉంది. సో ఆ టైంను డిస్టర్బ్ చేయాలనేది నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ. దాని మీద మళ్ళొకసారి మనం పోల్ పెట్టుకుని దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఇది షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని. ఇక సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. టైటాన్స్ జైత్రయాత్ర, రాజస్థాన్ రాయల్స్పై 58 పరుగులతో గుజరాత్ ఘన విజయం. ఇక రుణాలు మరింత చౌక, రేపో రేటును తగ్గించింది. ఏది ఆర్బీఐ రేపో రేట్ను తగ్గించింది. ఈ రేపో రేట్ అంటే ఏంది అని అంటే బ్యాంకులు ఏవైతే ఈ జాతీయ బ్యాంకులు ఉన్నాయి కదా, ఈ బ్యాంకులు తాత్కాలికంగా ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చుకుంటాయి. బ్యాంకులు మనకెట్లా అప్పులు ఇస్తాయో బ్యాంకులు కూడా అప్పు తెచ్చుకుంటాయి ఆర్బీఐ దగ్గర. ఆర్బీఐ దగ్గర తెచ్చుకున్నటువంటి రేపో రేటు 6.25% ఉండేది వడ్డీ రేటు. అయితే దాంట్లో ఆర్బీఐ ఏం చేసిందంటే 2.5% తగ్గించేసింది, 0.25% తగ్గించింది, 6% తగ్గిపోయింది. అంటే ఆర్బీఐ ఎంత తక్కువలోనైతే బ్యాంకులకు వడ్డీకి రుణాలు ఇస్తున్నాయో ఈ ప్రజలకు కూడా అంతే తక్కువలో ఇవ్వాలి. తద్వారా ఈఎంఐల రేట్లు తగ్గుతాయి, లోన్ల రేట్లు తగ్గుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, సులభంగా దొరుకుతూ ఉంటాయి. రివర్స్ రెపో రేట్. టైటాన్స్ జైత్ర ఇది అయిపోయింది కదా. ఇక పని చేయండి లేదా వైదొలగండి, బాధ్యతల్ని విస్మరించిన వాళ్ళు రిటైర్ అయితే మంచిది. పార్టీ పదవిలో ఉన్న నేతలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హెచ్చరిక. ఏఐసీసీ సమావేశ వేదికలో పార్టీలో సంస్కరణలు ప్రస్తావించిన అధ్యక్షుడు క్రైస్తవులు సిక్కుల హక్కులను హరిస్తారు అని చెప్పి రాహుల్. బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక టారిఫ్లకు బ్రేక్, చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల విరామం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మిక నిర్ణయం, డ్రాగన్కు మాత్రం సుంకాలు 125% పెంపు తక్షణం అమల్లోకి. యుఎస్పై 84% సుంకాలు చైనా నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటన చేసుకున్నట. వెంటనే వెళ్ళిపోండి, లేదంటే రోజుకు 86,000 కట్టండి. దేశ బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వ్యక్తులకు ట్రంప్ సర్కార్ అల్టిమేటం కఠిన. దాని ఒక్కనిటి దోలరా ఆదురి మా పురగాలం దోలుతురాడు ప్రభాకర్ రావు అనేట ఆయన దోలు తగ్గేదే లేదని చైనా కట్టుకొచ్చి తీసుకురారు ఇట్లా వేడి వేసి. ఉమనోపాజ్ అర్థం చేసుకుందా ఫ్యామిలీలో. ఇక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సిద్ధమైందంటూ హైదరాబాద్ శివార్లోని మంచిర్యాల కాడ హై సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరి చేస్తారట. ఇక కాళేశ్వరం బాధ్యులపై చర్యలకు విజిలెన్స్ ఓకే, విజిలెన్స్ విభాగం నివేదిక ఆమోదించిన కమిషన్. శిక్ష కాదు శిక్షణ, ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న జైలు శాఖనట. 118 మంది BA, 35 మంది MSc సైకాలజీ పూర్తి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో జైళ్ల శాఖ MOU. NIOSతో పాఠశాల విద్యపై ఒప్పందం. అక్షరాస్యత కోసం తంబిన్ సైన్ అవుట్ కార్యక్రమం. అయితే ఇక్కడ ఎట్లాగో జైళ్ళ దాకా పాఠశాలలను తీసుకుపోయారు కాబట్టి విద్యార్థి సంఘాలను కూడా పెట్టుకున్నాడు. ఇది జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు కాంగ్రెస్ అనుబంధ సంఘంగా NSUI, ఇంకో కొంతమంది ABVPగా మారు. సీతమ్మ సాగర్ బరాజ్ డిజైన్ లోకే నిర్ధారించిన CWCలోని ప్రాజెక్టుల మదింపు విభాగం. ఇక నేడు HCకు ఎంపవర్డ్ కమిటీ వస్తూ ఉందట. ప్లాట్ఫామ్స్ మూత, రైళ్లు మళ్లింపు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫామ్స్ మూసివేత. 15వ తేదీ నుంచి పునర్నిర్మాణంలో కీలక పనులు ప్రారంభం. 115 రోజుల పాటు 120 జతల రైళ్లు వేరే స్టేషన్ల మీదుగా మళ్లిస్తూ ఉన్నట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ 1 ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసిండ్రు. ఈ నెల 16 నుంచి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, నిర్దేశించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి, లేకుంటే తప్పనిసరి అవకాశం ఉండదని TGPSC స్పష్టం. రైట్గా ట్రాఫిక్ ఉల్లంఘనకు వీసా రద్దు. విదేశీ విద్యార్థులకు నరకం చూపుతున్న ట్రంప్. విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తూ ఉన్నాం సార్ అని చెప్పి అనుకున్నాడు చెప్తా ఉన్నాడు. ఒకసారిగా ఈనాడులో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక నౌకాదళానికి రఫేల్ కళ రూపాయలు 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం అంటూ ఒక వార్త. ఇక బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి. అయితే AICC సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక 90 రోజుల ఊరట. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం D అంటే D, 120% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు అంటూ ఒక వార్త. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే భాజపా ప్రమాదకరం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారో, అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఏంటంటే బీజేపీ అండ్ NDA కూటమి పక్షాలు దేశంలో అనేక చోట్ల అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా RSS మనిషే అనేటు, మా ABVP మనిషే, మా పాతకాలం మనిషే
ఆయన పరోక్షంగా మా మనిషి అనేటువంటి చర్చను భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ లేపింది. ఓకే, దాంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. అది రాహుల్ గాంధీ గారిని మెప్పించాలి ఆ విషయంలో. అంత కంగారెందుకు, జీవకో రుచి ఉన్నట్లుగానే ఇక విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా అన్నట. ఇక అమెరికా సుంకాల పోటు భారత్కు స్నేహాస్తం ఇచ్చేది. స్నేహాస్తం సుంకాలపై మోదీ మాట్లాడరేం, ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేరు ప్రశ్నించారు. ఇటువంటి సమయాన్ని వాడుకోవాలి మోడీ గారు. పాత వాహనాలకు ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్, కేసులు నమోదు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. 59 కులాలు 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు, త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. ఇక తగ్గనున్న ఈఎంఐల భారం, ఇల్లు వాహన రుణాలపై ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ. ఇక గ్రూప్ 1 మెరిట్ జాబితా వెల్లడి, 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. ఇక నా జోలికి వస్తే నీ గుడ్డలు విడదీస్తా, ఖబర్దార్ రాజకీయాల్లో చేరి నీ అంతు చూస్తా అని చెప్పి దొంగ పోలీసు ఆయనను బెదిరిస్తున్నాడు. రైట్గా అగో ఈయన జంగల్ దంగల్, హమారా సిటీ హమారా వర్సిటీ. ఇది అడవి కాదన్న వాడు మూర్ఖుడే. హెచ్సిలో ఈ మూర్ఖుడు పత్రికనే ఏం చేసిందంటే ఇలా 120 ఎకరాలు కొట్టేసే కార్యక్రమం చేసి, ఈ మూర్ఖుడే అప్పుడు ఏది ఈయనకు మైహోం రామేశ్వరరావుకు, తర్వాత అపర్ణకు, వీళ్ళకి భూములు ఇచ్చింది ఈ మూర్ఖుడే. ఈ దంగలే అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగినా అడవే అంటున్న చట్టాలు, తేల్చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పులు, అంతర్జాతీయ ఒప్పందాలంటూ ఒక వార్త ఈ వర్సిటీ మీద ఉంది. ఇప్పుడు సుప్రీం బృందానికి కంచగచ్చిబోలి అడవి స్వాగతం పలుకుతా ఉందట. ఇక సిద్ధు సర్కార్ అవినీతిలో నంబర్ 1. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాంబు, సీఎం ఆర్థిక సలహాదారే సంచలన ఆరోపణలటాగు. రాయారెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు మొదలైనవి. నల్గొండ కాంగ్రెస్లో ఉపాధి చిచ్చు, గుత్తా ప్రతిపాదనలో కోమటిరెడ్డి చెక్, మంత్రి ఆదేశాలతో 3 కోట్ల పనులకు కలెక్టర్ రద్దు. సీరియస్గా తీసుకున్న మండలి చైర్మన్ గుత్తా వివరణ కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ నోటీసు జారీ చేసింది. ప్రజలపై హై సెక్యూరిటీ పిడుగు 2019. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం పెత్తనవా ఆడ, నీదేం పెత్తనవా, నీది ఏదో గా సినిమా చూసుకుంటా గట్టు ఉండక. ధాన్యం అమ్మలేక దైన్యం, రైతులు రోడ్డెక్కినటువంటి వార్త. పెట్రోల్ ధరలతో మోడీ సర్కార్ దోపిడీ చేస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన హనుమాన్ పూజా కార్యక్రమంలో దీక్షల్లో కూర్చున్నట్టు కేటీ రామారావు గారు. ఇక ట్రంప్ పంచాయతీ నేను చూసుకుంటా తీయాలని నువ్వే గర్వన్నా వచ్చి. ట్రంప్ టారిఫ్ బ్రేకు, 90 రోజుల పాటు అమలును ఆపేసిన అమెరికా. ఇక 20 బోర్లు వేసినా సుక్క నీరుబడలే, ఆందోళన అప్లబాతో నిర్మల రైతు బొలవన్ మరణం. ఇక ఫోటోల కోసం అయితే మేము సమయం ఇచ్చి చర్చిస్తామంటేనే వస్తాం, చర్చల తర్వాత ఎస్ఆర్ నో చెప్పాల్సిందే. డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నారా, ప్రిన్సిపల్ సెక్రటరీలు నోట్లు సిద్ధం చేసినరా, ఇవేం లేకుండానే చర్చలంటే ఎట్లా నమ్మేది. డిప్యూటీ సీఎం పేషీలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల వ్యాఖ్యలు. ఇవాళ యూనివర్సిటీల బంద్, అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ పిలుపునిచ్చింది. ఇక కేసీఆర్ కృషి, పంచాయతీ ఖుషి. పల్లె ప్రగతి నాటి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట, పంచాయతీ పురోగతి సూచికలో దేశంలోనే 2వ స్థానంలో ఉందట మనది. కృషి ఇట్లా మంచిగా యతి ప్రాసల మీద ఇవాళ జంగల్ దంగల్ ఇట్లా రాసుకుంటూ పోతుంది. బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు స్పందించండి అన్న దేని గురించో. ఎంప్లాయీస్కి ఏప్రిల్ నుండి రావద్దని. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 95 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏప్రిల్ నుండి రావద్దని ఓవరాల్గా చెప్పారు. ఎటువంటి లెటర్ ఇవ్వకుండా తీసేశారట. ప్లీజ్ హెల్ప్. మీరు ఎన్విఎస్ రెడ్డిని కలుగురు ఎట్లా నిలదొక్కుకోనో ఆయన చెప్తాడు.